హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు వచ్చేసి ఇంక మమ్మీ వాళ్ళు వచ్చారు కదా, సో అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాం? బాసర వెళ్తున్నాం. అందరికి హాయ్ చెప్పు. హాయ్. సో చాలా రోజులు అయింది కదా కనిపించి, అందరం కలిసి మొత్తానికి ఈరోజు అయితే అందరూ కలిసి బాసర వెళ్తున్నాం రియానికి అక్షరాభ్యాసం చేయడానికి. సో యా, అండ్ మమ్మీ వాళ్ళందరూ వచ్చారు కాబట్టి ఈ పని కూడా అయిపోతుంది రాగానే అనేసి ఫస్ట్ రాగానే ఈ పనే పెట్టుకున్నాం. అందరు రెడీ అయిపోయి మ్యాక్సిమం మా వాడైతే అన్ని కీర్తన చెప్పింది అందరూ వైట్ వేసుకుందామని, బట్ ట్రై చేస్తున్నాం. మా వాడు వైట్ షర్ట్ వేసేసుకున్నాడు. నేను ఒక క్రీమ్ కలర్ టాప్ ఉంటే ఇది వేసుకున్నా. ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నది ఇంతకు ముందే. అండ్ అదిగో రియాన్ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. వైటా డబ్బా డబ్బా. వీడికి వైట్ షర్ట్ పెట్టాను, బట్ ఇప్పుడు వేయను ఎందుకంటే అది బ్లాక్ అయిపోద్ది. వెళ్ళే లోపల అక్కడికి వెళ్ళాక వేస్తాను అనమాట, గుడి దగ్గరికి వెళ్ళాక వైట్. అండ్ ఇంకా మమ్మీ వాళ్ళు రెడీ అవుతున్నారు. కీర్తన వచ్చేసి పూలు చీర కట్టుకుంది వైట్ అని. మమ్మీ దగ్గర వైట్ లేదు, సో అందుకనే ఇంకో పూలు చీర కట్టుకుంది. ఫ్లోరల్ శారీస్ కట్టుకున్నారు. నేను మీకు క్లియర్ గా పిక్చర్స్ అయితే పెడతాను, అక్కడికి వెళ్ళాక మంచి బ్యూటిఫుల్ పిక్చర్స్ అయితే తీస్తాను. అండ్ ఈరోజు నుంచి వ్లాగ్స్ అయితే అసలు కామ్ గా ఉండవు, మంచి హడావిడితో ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో అదనమాట ప్రస్తుతంకున్న అప్డేట్. అండ్ అన్ని సర్దుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం అనమాట. స్టార్ట్ అయ్యి మళ్ళీ మీతో మాట్లాడదాం. బాయ్. సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయామండి అందరము. సో మొత్తానికి అయితే దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చాలానే జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ టు బాసర వచ్చేసి 5 hours జర్నీ, కార్ జర్నీ పడుతుంది. అరౌండ్ 300 kilometers ఉందన్నమాట. బట్ ఈ కరోనా వల్ల టెంపుల్ ఉంటుందో లేదో, అక్షరాభ్యాసం చేస్తారో లేదో, పూజారులు ఉంటారో లేదో, దర్శనం జరుగుతుందో లేదో, ఇవేవి మాకు తెలీదు. మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే మేము ఆన్లైన్లో చూసాము. టెంపుల్ టైమింగ్స్ అవి ఉన్నాయి, కానీ చాలా టైమ్స్ వాళ్ళకి కాల్ కూడా చేసాము. గూగుల్లో ఇచ్చిన నెంబర్ ఎవరు లిఫ్ట్ చేయలేదు, కొన్నిసార్లు అయితే కట్ చేశారు. సో రిస్క్ అనమాట ఇది మాకు చెప్పాలంటే. పిల్లలతో అంత దూరం జర్నీ చేయడం ఉంటుందో ఉండదో తెలీదు. మొత్తానికి దేవుడి మీద భారం వేసి స్టార్ట్ అయ్యాము. ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ అని చెప్పేసి అనుకున్నాము. అండ్ మీరు బ్లాగ్ అయితే చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే అంటే అసలు ఏం జరిగింది అనేది మొత్తం మీరు చూస్తే తెలిసిపోతుంది అనమాట. సో ఇంక నేను ఇక్కడ నా మాస్క్ అయితే చూపిస్తున్నాను. ఇది ఫ్రమ్ అమెజాన్. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి అండ్ ఎవరికైనా కావాలి అనుకుంటే. సో చెప్పాలంటే రిస్కే, పిల్లలతో కష్టం, బట్ ఎలా అయినా చెయ్యాలి. బాసర్లోనే అక్షరాభ్యాసం వాడికి కంప్లీట్ చేయాలి అన్న ఒక మంచి ఉద్దేశంతోనైతే మేము స్టార్ట్ అయ్యాము. వెళ్తున్నంతసేపు అదే డిస్కషన్ అనమాట, ఏం జరుగుతుంది ఏమో, పిల్లలతో ఇంత దూరం వెళ్ళడం ఒక 5 hours, రావడం ఒక 5 hours కదా. సో చూడాలి ఏం జరుగుతుందో. సో ఒక దగ్గర అయితే ఆగే మధ్యలో ఆల్రెడీ టైం వచ్చేసి 1:32 అలా అయిందనమాట. ఇంక ఇక్కడ తినాలి, ఆకలేస్తుంది. ఎందుకంటే మేము స్టార్ట్ అయ్యేసరికి 11 అయిపోయింది. సో అన్నీ ఎత్తుకొని స్టార్ట్ అయ్యేసరికి 11 అయింది. పులిహోర చేసుకున్నాం, పులిహోర చేసుకొని వచ్చాము. పెద్దగా ఏం చేసుకోలే. సో ఇంక ఇక్కడ పులిహోర అవన్నీ తీసి తినేసి అలా చేపతాలేదా ఏమిరా పెట్టమన్నాను కదా చేప, తీసి నువ్వే కదా అటక మంచి. కార్లో పెట్టాలా వద్దా అంటే ఆన్సర్ ఏం చెప్పలేదు. అవునా? ఇప్పుడు లిక్కు కవరేజ్ బిహైండ్ ద ట్రీస్. జస్ట్ వోక్ అప్. కూర్చొని రెడీగా ఉన్నాడు తినడానికి. లేదా రెడీగా లేవా? లొకేషన్ చూడండి, ఒక చెట్టు దగ్గర ఆగాం. ఎక్కడికి వచ్చాం రియాన్? ఎక్కడికి వచ్చాం మనం? మా అమ్మ కలిపిన పులిహోర అదొకటే, ఎక్కువ ఏం చేసుకోలేదు. ప్రయాణం కదా, ప్రయాణం వల్ల లేటుగా లేచాము.
అందుకే ఏం చేసుకోలేకపోయాం. హలో, ఇక్కడైతే మేము బ్రేక్ కోసం ఆగాము. చూసారా నా ఎక్స్ప్రెషన్? లల్లలల్లల్లా మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చాను కదా. ఒక దగ్గర అయితే ఆగాము లంచ్ కోసం. ఇంటి దగ్గర పులిహోర అండ్ కొన్ని స్నాక్స్ అయితే తెచ్చేసుకున్నాము. పిల్లలందరినీ పైకి ఎక్కించేసి వాళ్ళకి తల్లిలిద్దరూ తినిపించే కార్యక్రమంలో ఉన్నారు. ఆ పక్కన నేషనల్ హైవే, ఇవతల పక్క మంచి గ్రీన్స్ ఉన్నాయి. సో అక్కడ ఆగి చల్లగా చెట్టు కింద పులిహోర అండ్ స్నాక్స్ అయితే తినేస్తున్నాము లంచ్ కింద. సో బాసర్కి ఇంకా 1.5 or 2 hours ఆ టైంలో ఉంటుండగా మేము ఆగాము. తినేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. సో పులిహోరలో మేము మంచింగ్కి పెరుగు కోసం ఆగాము. కానీ అక్కడ దగ్గరున్న షాప్స్ అన్నిటిలో కూడా మాకు పులిసిపోయిన పెరుగే దొరికింది, కానీ ఎక్కడ మాత్రం మంచి పెరుగు దొరకలేదు. కొన్న పెరుగు అంతా పులిసిపోయింది. కానీ ఒకే ఒక షాప్లో కష్టపడి ట్రై చేస్తే ఫైనల్గా ఒక పెరుగు ప్యాకెట్ దొరికింది. అదే పెరుగు ప్యాకెట్ మేము అందరూ కొద్దిగా ప్లేట్లో వేసుకొని తిన్నాం. సో వేడివేడిగా పులిహోరలో చల్లచల్లగా పెరిగేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మేమైతే అలాగే తిన్నాం. సో చూసారు కదా దారి పొడుగున ఎంత బ్యూటిఫుల్ క్లౌడ్స్ అండ్ మన గోదావరి బ్రిడ్జ్ మొత్తం అన్ని మంచి మంచి సీనరీస్ అయితే కనిపించాయి. మొత్తానికైతే మేము రీచ్ అయిపోయాం అనమాట బాసరా. అండ్ ఫుల్ వర్షం పడింది. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్గా, ఎందుకంటే మేము స్టార్ట్ అవడమే లేట్గా స్టార్ట్ అయ్యాం కాబట్టి గబగబా పూజ అయితే చేయించుకోవాలి. అండ్ లోపలికి అయితే రానివ్వరు మొబైల్స్ అవన్నీ. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఎంట్రన్స్లో మాత్రమే తీస్తున్నాను. ఇక్కడ టికెట్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం లోపలికి. సో ఇప్పుడే పూజ అయితే అయిపోయింది. లోపలికి అయితే ఫోన్లు అలో చేయలేదు కాబట్టి ఫోన్లు అయితే లోపల తీసుకెళ్ళలేదు. మా పూజ అయిపోయింది. బంగారు తండ్రి అదిగో అక్షరాభ్యాసం కంప్లీట్ అయిపోయింది. పాపం మాస్క్ అంతా కుంకుమ మాస్క్ వేసుకొని పూజ చేయించుకున్నాడు పిల్లడు. బానే ఉన్నాడు, అస్సలు ఏం అల్లరి చేయలేదు. గుడ్ బాయ్. మంకీ జస్ట్ ఇప్పుడే మంకీ వచ్చింది, భయపడ్డాం. మంకీ. సో బాగా జరిగింది అక్షరాభ్యాసం అయితే. గుళ్ళో జరిగింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది గుళ్ళో జరగడం. అందరూ బాగా జరిగింది. ఫ్రేమ్ లో ఎంతమంది ఉన్నారు అనుకోకండి, మా హస్బెండ్ కూడా ఉన్నారు. అక్కడ దాక్కున్నారు కెమెరాలో రాకూడదని. వీడి గెటప్ చూసారా, బందేసుకుని మరి నీట్ గా పెద్ద పూజారి. రియన్ హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. ఇక మీద చదువుకుంటావు కదా ఏబిసిడీలు. ఎస్ అని చెప్పు. ఎస్ చెప్పు. ఎస్ చెప్పు. ఓకే అని చెప్పు. ఓకే 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 చదివేస్తాడంట ఫుల్గా. ఓకే ఇలాగా. గుడ్ మంకీ. ఓకే బాయ్. ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ దగ్గర ఆగామన్నమాట. వీడికి నా బొట్టు మరీ చెరిగిపోయింది. సో మనోడికి ఫుడ్ అవుతుంది. రియానికి కొంచెం ఫుడ్ పెట్టాలి. పాప మార్నింగ్ నుంచి ఏం తినలేదు, జస్ట్ ఒక అట్టుపండు తిన్నాడు అంతే. బ్రిడ్జ్ ఇంకేం తినలేదు. ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది ఇక్కడ.
ఏం బోట్ ఏనా తీసుకొని వెళ్ళిపోకండి బుజ్జి ఇంకొకసారి. చాలు 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 ఇక్కడ కూర్చో 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 నేను కూర్చుంటాను కదా కూర్చో పోనిచ్చిరా. ఇక్కడైతే సూపర్గా పిక్చర్స్ అన్నీ తీసుకున్నాం. మీరు వీడియో స్టార్టింగ్లో చూసినట్లయితే బోల్డ్ అని పిక్చర్స్ యాడ్ చేశాను. చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్. అండ్ మేము వెళ్ళిన రోజు మంచి వర్షం పడింది కాబట్టి మంచిగా క్లౌడ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా ఎంజాయ్ చేసాం. అంటే ఇలా ఉంటే క్లైమేట్ ఏంటంటే పిల్లలు ఎక్కువ విసిగిపోరు. బట్ అంటే వేడి అదంతా ఉండదు. బట్ లాంగ్ జర్నీ కాబట్టి కొంచెం అయితే పిల్లలు విసిగిపోయారు నిజంగా చెప్పాలంటే. మేము కూడా అంతే. అండ్ లాంగ్ అయిపోయింది అండ్ లేట్ అయిపోయింది. యాక్చువల్గా అయితే ఎవరైనా బాసర వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ బయలుదేరితే మంచిగా ఉంటుంది. లైక్ 5 కానీ 6 కానీ అలా స్టార్ట్ అయిపోతే మనం మళ్ళీ ఈవినింగ్ కల్లా ఇంటికి చేరుకోవచ్చు అనమాట. మేము రిలాక్స్డ్గా లెగిసి రెడీ అయ్యి ఒక పులిహోర అది చేసుకొని స్నాక్స్ అన్నీ ప్యాక్ చేసుకొని అలా మెల్లగా స్టార్ట్ అయ్యాం కాబట్టి మాకు నైట్ అయిపోయింది. సో మొత్తానికైతే ఇంకా దేవుడి దయ వల్ల మంచిగా దర్శనం అయింది అండ్ మంచిగా అక్షరాభ్యాసం కూడా జరిగిపోయింది. అందరూ చాలా హ్యాపీ. చెప్పాను కదా మీకు వీడియో స్టార్టింగ్లోని, తెలీదు అక్కడ టైమింగ్స్ ఏంటి, అక్షరాభ్యాసం చేస్తున్నారా చెయ్యట్లేదా ఏంటి అనేది ఏది తెలియదు అని చెప్పాను కదా. సో దేవుడి మీద భారం వేసి వెళ్ళాము. మొత్తానికైతే చాలా బాగా జరిగింది. అక్కడ ఏంటంటే టికెట్స్ ఉంటాయండి, ఫ్రీగా కూడా చేసేవి ఉంటాయి, టికెట్స్ కూడా ఉంటాయి. సో మేమైతే 1000 రూపాయల టికెట్ తీసుకున్నాము. సో ఆ ప్యాకేజ్లో ఏంటంటే మనకి గుళ్ళో కూర్చోబెట్టి పంతులు గారు విడిగా మన ఫ్యామిలీకి అక్షరాభ్యాసం చేసేస్తారనమాట. ఎంతో టైం పట్టదు, జస్ట్ ఒక 10 minutes అంతే, జస్ట్ 10 minutesలో చేసేస్తారు. బట్ బాగా చేశారు. పంతులు గారు చక్కగా కూర్చోపెట్టి పిల్లల్ని మంచిగా చేశారనమాట. మేమందరూ అయితే చాలా చాలా హ్యాపీ. మొత్తానికి చాలా బాగా జరిగింది. అండ్ ఎవరైనా బాసర వెళ్ళాలనుకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. మార్నింగ్ 7:30 నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు చేస్తున్నారు. అండ్ 2 o'clock నుంచి 6 వరకు చేస్తున్నారు అనమాట. సో అక్షరాభ్యాసం టైమింగ్స్ అయితే ఇవి. ఆ టైంలోనే దర్శనాలు కూడా జరుగుతున్నాయి. సో దాన్ని బట్టి మీరు అక్షరాభ్యాసం ఎవరైనా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. మొత్తానికైతే మేమైతే హ్యాపీగా చేయించేసుకున్నాము. అండ్ చాన్నాళ్ళకి బయటికి వెళ్ళాం కాబట్టి అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసాం. టైం అయితే బాగా స్పెండ్ చేసాము. అండ్ పిల్లలు కూడా చాన్నాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీ అయిపోయారు. ఫ్రెష్ అయిందనమాట మైండ్. సో మొత్తానికి ఇలా జరిగింది ఈరోజు. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.